ఫలరాజం మామిడి తోటలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల హెక్టార్లకు పైగా సాగులో ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పూతలు రాగా మరికొన్ని ప్రాంతాల్లో పూత రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే గత కొన్నేళ్లుగా మామిడి దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. ఇందుకు వాతావరణంలో వస్తున్న మార్పులు ఒక కారణమైతే రైతులు తెలుసో తెలియకో చేస్తున్న పొరపాట్లు మరికొన్ని. వీటికి తోడు పూత పిందె దశలో పలు రకాల పురుగులు, తెగుళ్లు మామిడి తోటల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా తేనెమంచు పురుగులు, తామర పురుగులు, బూడిద తెగుళ్లు మామిడి తోటలను నష్టపరుస్తూ ఉంటాయి. వీటి నివారణతో పాటు తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరాజు. మనకి మామిడిలో గత 5 సంవత్సరాలు బట్టి చాలా ఈ తెగుళ్ళు పురుగులు చాలా ఎక్కువ ఉధృతి వలన దిగుబడి చాలా తక్కువగా రావడం జరుగుతుంది. రైతు సోదరులందరూ కూడా ఏంటంటే ఏ పురుగు వచ్చింది ఏంటిని ఆలోచించకుండా పక్క రైతు కొడుతున్నాడనే ఉద్దేశంతో స్ప్రేలు చాలా విపరీతంగా ఎక్కువైపోయి ఖర్చు చాలా ఎక్కువ అయిపోవడం వల్ల సాగు ఖర్చు చాలా ఎక్కువగా అయిపోతుంది. దానికి రైతు సోదరులు ఏదంటే అందుబాటులో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో సైంటిస్టుల సలహాల మేరకు ఆలోచించి అసలు ఏ పురుగు వస్తుంది, ఆ పురుగు వస్తుందా, ఏం మందు కొట్టాలని ఆలోచించి వాళ్ళు కొట్టాలి తప్ప ఏదో పక్కడు కొడుతున్నాడు వాడి తోటలో ఉందా లేదా ఆలోచించకుండా విచక్షణ రహితంగా పురుగు మందులు అనేవి అదేవిధంగా తెగులు మందులు ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఈ తేనె మంచు పురుగు అనేది మామిడి తోటలో అత్యంత ప్రధానమైనది. ఈ తేనె మంచు పురుగు ఇవి సంవత్సరం పొడుగునా మనకి మామిడి తోటలో మనకి ఉంటూ ఉంటాయి. ఈ తేనె మంచు పురుగు రావడం వల్ల ఏంటంటే ఇది రసం పీల్చడం జరుగుతుంది. ఈ రసం అనేది లేత ఆకుల నుంచి కానీ ఈవెన్ కాండంలో కూడా మనకి ఉంటుందండి. పుష్పగుచ్చాల్లోనూ ఇప్పుడే ఏర్పడిన పిందుల్లోనూ అదేవిధంగా అప్పుడే వచ్చే కాయల్లో కూడా ఇది రసం పీల్చడం వల్ల ఇది జిగురు పదార్థాన్ని విడుదల చేయడం జరుగుతుంది. విసర్జించడం వల్ల అవి కింద మనకి ఏమవుతుందంటే ఆకుల పైన ఒక నల్లటి సూటి మోల్డ్ అనే శిలీంధ్రం ఏర్పాటు చేయడం వల్ల దానివల్ల కిరణజన్య సేకరణ అనేది తగ్గి దిగుబడులు చాలా వరకు తగ్గడం జరుగుతుంది. ఈ రసం పీల్చే పురుగు అనేది చాలా ఎక్కువగా ఉన్నట్లయితే దిగుబడుల వరకు 70 నుంచి 80%, 90%, 100% కూడా లాస్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగులను మనం సక్రమంగా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం ఏం చేస్తామంటే మనం ఏదైనా కూడా ఈ రసం పీల్చే పురుగు రాకముందు మనం స్ప్రే చేయడం ఒకటి ఇంపార్టెంట్, అదేవిధంగా వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేయడం ఇంపార్టెంట్. అయితే పూత కంప్లీట్గా విచ్ఛిన్నం అయిన తర్వాత అంటే విడుదలైన తర్వాత మొత్తం పూత దశలో మాత్రం ఎటువంటి పురుగు మందులు మనం పిచికారి చేయకూడదు. చాలా మంది స్ప్రేస్ పూత దశలో కూడా చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే పిండి కట్టడానికి కావాల్సిన పరపరాగ సంపర్కం చేయాల్సిన పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఇబ్బంది కలిగి మనకి ఈ పిండి కట్టడం అనేది చాలా తక్కువగా గమనించడం జరుగుతుంది. దానికోసం అంటే ఈ పుష్పగుచ్చం విడుదలకు ముందే లేత చిగురు దశలోనే మనకి అంటే నవంబర్, డిసెంబర్ దశలోనే వీలైతే వేప నూనె మిల్లీలీటర్ కలిపి మనం పిచికారి చేసుకోవాలి. లేదా అప్పుడు ఏమైనా చేయాలనుకుంటే క్లోరిపైరిఫస్ మందు 2 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. అదే మనకి పూత విచ్చిన తర్వాత బయట కంప్లీట్ ఓపెన్ అయిన తర్వాత పిండి కట్టిన తర్వాత మళ్ళీ కూడా మనం 2-3 స్ప్రేలు చేసుకోవడం జరుగుతుంది. ఈ 2-3 స్ప్రేలు కూడా మనకి ఏంటంటే బుఫ్రోఫెజిన్ మందు 2 ml 1 లీటర్ నీటికి, లేదా ఈ లాంబ్డా సైలోథన్ మందును 1 ml 1 లీటర్ నీటికి, ఇమిడాక్లోపిడ్ అనే మందును 0.3 ml 1 లీటర్ నీటికి, లేదా థయోమిథాక్సమ్ మందును 0.3 grams 1 లీటర్ నీటికి కలిపి మందును మార్చి పిచికారి చేసుకోవాలి. ఎప్పుడైతే పుష్పగుచ్చం మీద 4 నుంచి అంతకన్నా ఎక్కువగా మనం తేనె మంచు పురుగులను గమనించినట్లయితే మాత్రం అప్పుడు ఇటువంటి మందులు వెళ్ళాలి తప్ప పక్క రైతు చేస్తున్నాడని చెప్పేసి మనం స్ప్రే చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అది గమనించుకొని రైతు సోదరులు దయచేసి చేయాలి. దీంతో పాటు అతి ముఖ్యమైనది ఎక్కువగా మనకి వచ్చే తెగుళ్ళు ఏంటంటే బూడిద తెగులు, అదేవిధంగా బ్యాక్టీరియల్ ఆకుమచ్చ తెగులు ఎక్కువగా వస్తుంది. మన ప్రాంతంలో ఉత్తర కోస్తాలు ఎక్కువగా వస్తుంది. బూడిద తెగులు ఎక్కువగా రావడం వల్ల అప్పుడు వెటబుల్ సల్ఫర్ అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. బ్యాక్టీరియల్ ఆకుమచ్చ కానీ లేకపోతే శిలీంధ్ర ఆకుమచ్చ వచ్చినట్టే పక్షికం తెగులు అంటాము, ఆకుల మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం మ్యాంకోజబ్ అనే మందును 2 గ్రాములు 1 లీటర్ కలిపి పిచికారి చేసుకోవాలి. అయితే ఈ రెండింటిని మనం కంట్రోల్ చేసుకోవాలంటే సక్రమంగా మనం ఏం చేస్తామంటే హెక్సాకోనజోల్ అయితే 2 ml 1 లీటర్ నీటికి, అదేవిధంగా ప్రొపికోనజోల్ అయితే 1 ml 1 లీటర్ నీటికి, టెబుకోనజోల్ అయితే 1 నుంచి 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి ఏదైనా ముందు చెప్పిన తేనె మంచు పురుగుతో కాంబినేషన్లో మనం మార్చి మనం పిచికారి చేసినట్లయితే చాలా వరకు మనం ఈ యొక్క తెగుళ్ళని నివారించడం జరుగుతుంది. ఇవి కాకుండా కొన్ని స్పెసిఫికేషన్లో ఈ మధ్యలో మనకి తామర పురుగు అనేది చాలా ఉధృతి చాలా ఎక్కువ అవుతుంది. చాలా వరకు ఈ తేనె మంచు పురుగుని ఏవైతే మనం మందులు వాడుతాం అది చాలా వరకు తామర పురుగులను కంట్రోల్ చేస్తుంది. దీన్ని మానిటర్ అంటే ఎలా మనం పర్యవేక్షించాలంటే ఈ చెట్లు మనలో ఏంటంటే బ్లూ స్టిక్కీ ట్రాప్స్ కానీ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అనే మందును ఆ యొక్క చెట్టు దశలో 5 నుంచి 6 అడుగుల ఎత్తులో మనం పెట్టినట్లయితే దాన్ని నిత్యం మనం పర్యవేక్షించినట్లయితే అట్లకి ఏంటంటే మనకి ఈ పురుగులు అంటుకోవడం జరుగుతుంది. దాని ఉధృతిని బట్టి తామర పురుగులు ఉన్నాయా లేవా అనే ఉధృతిని ఆలోచించి ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ దాన్ని బేస్ చేసుకుని ఇమిడా కానీ
థయామెథాక్సామ్ కానీ లేదంటే ఫిప్రోనిల్ మందు 2 ml ఒక లీటర్ నీటికి మనం పిచికారీ చేసినట్లయితే అమర పురుగులు మనం చాలా వరకు నివారించవచ్చు. ఈ విధంగా ఏంటంటే పురుగుని తెగుల్ని ముందుగా రైతు గమనించి ఏ మందు కొట్టాలి, ఇది కాంటాక్టా సిస్టమిక్ ఆలోచించి కంప్లీట్గా పూత ఇచ్చిన దశలో మాత్రం ఎటువంటి పురుగుల మందులు లేకుండా అవాయిడ్ చేసినట్టయితే ఆ పిండి కట్టడానికి మాత్రం దయచేసి రైతు సోదరులు ఎవరు కూడా ఆ 15 రోజుల వ్యవధిలో ఎటువంటి పురుగు మందులు తెగులు మందులు చేయకూడదు. ఒకవేళ చేయాల్సిన అవసరం వచ్చినట్లయితే అది మధ్యాహ్నం పూట 2 దాటిన తర్వాత మాత్రం చేసినట్లయితే పిండి కట్టి అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, ప్లాంట్ హార్మోన్స్ అని చెప్పి 4,000కి 5,000కి 3,000కి ఒక ట్యాంక్ వాళ్ళు వెచ్చించడం జరుగుతుంది. ఏంటంటే అది అంత అవసరం లేదండి. తొలకరలోనే మనం ఏం చేసి దానికి బదులు ఒక చెట్టుకి 100 kg గెత్తం అనేది మనం కొనుక్కొని వేసుకున్నట్లయితే చాలా వరకు దాని అదే ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి అన్ని విధాలు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా మార్పు చేర్చినట్లయితే చాలా వరకు రైతు సోదరులు ఈ యొక్క ఖర్చుని చాలా వరకు తగ్గించుకొని మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ న్యూట్రియంట్స్ ఇవ్వకపోతే అంటే ఎరువులు వేయకపోతే పైపాటుగా ఏంటి పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి ఈ ప్లానోఫిక్స్ అనే మందు అనేది అంటే 1 మిల్లీలీటర్ 4.5 లీటర్ అంటే కలుపుకొని మనం పిచికారీ చేసినట్లయితే పిండి కట్టి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా చేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది.